మరొకసారి చెప్దాం ఆమేన్. ఇంకొకసారి చెప్దాం ఆమేన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని, ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక ఆ దేవతి దేవునికి ఎంతగానో వందనస్తున్నాయి విన్నాను. ఈ సమయంలో మనము 3 రోజుల నుంచి వాక్యం వింటూనే ఉన్నాం. అనేక రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రోజున కొన్ని విషయాలు గుర్తు చేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రభు బల్లారదం ఉంది, వాగ్దాన కార్డులు తీసుకోవాల్సి ఉన్నది, వెనుక తర్వాత భోజనాలు ఉన్నాయి. కొంతమంది ఉపవాస ప్రార్థనలలో గడుపుతూ ఉన్నారు కనుక ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అనుకూలమైన సమయంలోనే ముగిస్తాను. కొంచెం వంటల కారణంగా ఒక 1 అవర్ మనం లేట్ ప్రారంభించున్నాం కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. రైట్, ఓకే. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలములు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరముల వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. చిన్న ప్రార్థన. దేవా, నువ్వు మాట్లాడే దేవుడు, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి. తిరిగి అయ్యా ఈ సంవత్సరంలో అయ్యా మా ప్రభువా అవును ప్రవచింపజేసినారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనములో నుండి మనం చదువుకుంటున్నాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద నుండును. చూడండి, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అనగా అది కానాను దేశమును ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు. ఆ దేశము గురించి మనం ఆలోచన చేస్తే అది కొండలుగా, లోయలుగా, ఎత్తులుగా, పల్లములుగా ఈ రీతిగా ఉంటుంటుంది. అలాంటి సందర్భంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఇది నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును, దాని మీద ఉండును, ఆ దేశం మీద ఉండును, ఆ కానాను మీద ఉండును అని చూస్తుంటున్నా. దాని బిడ్డారా, ఈరోజు నేను 2 విషయాలు గుర్తు చేస్తాను. ఒకటి, యెహోవా లక్ష్యపెట్టును. రెండవది, యెహోవా కన్నులు దాని మీద ఉండును. ఈ 2 విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. చూడండి, కానాను దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశము. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది వాగ్దాన దేశము. గనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్నది. అది వాగ్దాన భూమి అయి ఉన్నది. గనుక ఆ దేశాన్ని తను లక్ష్య పెడుతూ ఉన్నాడు.
ఏం చేస్తున్నాడు దేవుడు? లక్ష్య పెడుతున్నాడు. అట్లాగే దేవుని బిడ్డారా, ఆ వాగ్దాన భూమికి, ఐగుప్తులో నుండి కానానుకి వెళ్ళాలని, ఆ బానిసత్వం నుంచి విడిపించబడి కానానుకు వెళ్ళాలనే ఆనాడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. తర్వాత యెహోషువ నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో సమృద్ధి ఉంది. ఆ దేశంలో దేవుడు ఆ యొక్క దేశాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఆ దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది కనుక అక్కడికి వెళ్తే ప్రజలు సుఖపడతారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని దేవుడు ఉద్దేశించి ఆ ప్రజలు నడిపించినాడు. అందుకనే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నేను ఆ దేశం మీద ఆ దేశాన్ని నేను లక్ష్య పెట్టినాను, ఆ దేశం మీద నా కనుదృష్టి ఉంచినాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏర్పాటు చేసిన దేశము అది వాగ్దాన దేశము, అది వాగ్దాన భూమి, అది పాలతీలో ప్రవహించు దేశమై ఉన్నది. దేని పిల్లరా, గనుక నేను ఆ దేశంలో లక్ష్య పెడుతుంటున్నా. దేవుని బిడ్డలారా, అది దేవుడు ఏర్పాటు చేసింది. అంత మాత్రం కాదు, దేవుడు అక్కడ మనం ఉండాలని ఉద్దేశించినాడు. అక్కడ దేవుడి యొక్క ప్రజలు ఉండాలని ఉద్దేశించినాడు. ఎందుకంటే ఈ ప్రజలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రజలు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. నీవు నేను కూడా ఏర్పరచబడినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నాం చెప్పండి? పరిశుద్ధ జనమై ఉన్నాం, ఏర్పరచబడిన వంశమై ఉన్నాము. అవును కదా? దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఉన్నది కనుక మనల్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు కనుక, మన మీద ఆయన దృష్టి ఉన్నది కనుక, ఆయన మనల్ని లక్ష్య పెట్టినాడు కనుక, అందుకే దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ 2020 సంవత్సరంలోనికి మనము ప్రవేశించినాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనం లక్ష్య పెడుతున్నాడు, ఆయన లక్ష్య పెట్టువాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడ్డది. 2 కొరింథీ 5:17 రాయబడ్డది, కాగా ఎవడైనా క్రీస్తు నందునడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో క్రొత్తవాయును. దేని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన లక్ష్య పెడతాడు. ఆయన లక్ష్య పెట్టాలంటే నీ జీవితంలో నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడాలి, నూతన జీవితంలోకి మార్చబడాలి, నూతన స్వభావంలోకి నువ్వు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన లక్ష్య పెట్టేది, ఆయన చూస్తున్నది నీ అంతరంగాన్ని. ఆయన పరిరూపం లక్ష్య పెట్టడం లేదు, బయట లక్ష్య పెట్టడం లేదు, ఆయన యొక్క అంతరంగా లక్ష్య పెడుతున్నాడు కనుక నిజంగా నీ జీవితంలో నువ్వు నూతన స్వభావం ధరించుకోవాలి, నీవు నూతన పరచబడాలి, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. మొదటి సమూయేలు గ్రంథము 16:7 16:7 ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏం లక్ష్య పెడుతున్నాడు చెప్పండి? దేవుడు చెప్పండి గట్టిగా, మాట్లాడండి కొంచెం. ఏం లక్ష్య పెడుతున్నాడు? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూడకు, నా మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను పై రూపాన్ని చూసేవాడు కాదు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. నీ హృదయం ఎత్తుకుంది. ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చబడ్డదా?
నూతన సృష్టిగా మార్చబడదా? లేక ఇంకా నీ పాపం నొప్పుకోక, నీ తప్పిద నొప్పుకోక, దేవుని సరి చేసుకోక నీ జీవితంలో హృదయం అన్నిటికంటే, చెప్పండి గట్టిగా, హృదయం అన్నిటికంటే. చిన్నతో మాట్లాడు రే. నిద్ర వస్తుందా? అలసిపోయిరా? 3 రోజులు అవుతుంది అయ్య గారు, ఏకదాటిగా మమ్మల్ని బాధతోనే ఉన్న అయ్యా, అలసిపోయిరా? నిద్ర వస్తుందా? చెప్పండి మరి గట్టి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. రైట్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుడారా, దేవుడు కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మానవుని నిర్మించి, మానవు సృష్టించి కాలో చేతో తలకైనో ఆయన కోరుకోలేదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. నీ హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. నీ హృదయం ఎట్లుంది? నీ హృదయం శుద్ధీకరించబడాలి. చెప్పండి, ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి? నీ హృదయం శుద్ధీకరించబడాలి. హృదయ శుద్ధి గలవారు, చెప్పండి గట్టిగా, మీకు చెప్పిన మాటనే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. నీ అంతరంగమును లక్ష్య పెడుతున్నాడు కనుక, నీ అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు కనుక, నీ అంతరంగములో ఆయన సత్యము కోరుచున్నాడు. ఆమె హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ అంతరంగములో సత్యమును కోరుకుంటున్నాడు ఆయన. మరి నీ అంతరంగము, నీ హృదయము ఏ రీతిగా ఉన్నది? ఆమె హల్లెలూయా. యెహోవా లక్ష్య పెట్టే దేశము అది నూతన సృష్టిగా మార్చబడాలి. యెహోవా లక్ష్య పెట్టే హృదయము అది శుద్ధమైనదిగా మార్చబడాలి, అది కొత్తదిగా మార్చబడాలి, అది నూతన స్వభావానికి మార్చబడాలి. దేవులారా, ఎట్లుంది హృదయము? ఎస్కేల్ గ్రంథము 36:26 నూతన హృదయమును దొరికిందా? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను ఇచ్చేదను. హల్లెలూయా. ఇచ్చేదను అంటున్నాడు ఆయన. నీకు నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు, నీకు నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నాడు. మాంసపు గుండెను చెదను అంటున్నాడు. ఆయన ఇవ్వనికి, నిన్ను కడగనికి, నిన్ను శుద్ధీకరించనికి, నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు మార్చబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అదే కుక్క తన వాంతికి తిరిగినట్లు మళ్ళీ తిరిగి మూర్ఖపు స్వభావానికి, పాపం యొక్క స్వభావానికి వెళ్ళిపోతున్నావేమో. నీ హృదయములో పాపమును లక్ష్యము చేసినడలా దేవుడు నీ మనవి ఆలకించడు. నీ హృదయంలో పాపమును లక్ష్యము, నిర్లక్ష్యము చేసిన ఎడల నీ మనవి ఆయన ఆలకించడు. గనుక ప్రభువా ప్రభువా వాడు పరలోకానికి చేరలేడు. గనుక దేవుడు నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. మన జీవితంలో మన యొక్క హృదయాన్ని నూతనముగా మార్చుకుందాం. హృదయములో దురాలోచనలు చదువుతారా ఎవరన్నా? మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. లోపల నుండి ఎరగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచెను. ఈ చెడ్డవన్నీ ఏం చేసింది? మనవని
మనుషుల హృదయాన్ని ఏం చేసినాయి? అపవిత్రము చేసినాయి. హల్లెలూయా, అపవిత్రము చేసినాయి. కనుక ఈ రోజున నీ దేవుడనే యెహోవా నీ హృదయాన్ని లక్ష్య పెట్టాలనుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ హృదయం ఎట్లుంది? నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? ఒకసారి ఆలోచించాయి. పాపముతో చచ్చిపోతే, పాపములో జీవిస్తే, పాపములో బ్రతికితే పాపం వల్ల వచ్చే జీతం, చెప్పండి గట్టిగా అన్నలు, కుర్చీల మీద కూర్చున్న అన్నలు నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. పాపం వల్ల వచ్చే జీతం, చెప్పండి గట్టిగా, మరణం అనగా నిత్య నరకం. పాపం చేయవాడు పాపానికి దాసుడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అనగా నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించబడాలనే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చినాడు. నీకు నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు, నీకు నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నాడు, నీ రాత్రిని తొలగించి నీకు మాంసపు గుండెను ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుంటావా నీ పాపాన్ని, నీ తప్పిదని నువ్వు ఒప్పుకుంటావా? ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఇక రాయబడిన మాట, నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. ఆమె హల్లెలూయా. చూడండి, ఆ దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరము అంతము వరకు. ఆమె హల్లెలూయా. చెలవలు సంవత్సరం మొదలుకొని సంవత్సరం యొక్క అంతం వరకు ఎవరి కనుదృష్టి మన మీద? చెప్పండి గట్టిగా, ఎవరి కనుదృష్టి మన మీద? అక్కలు, ఎవరి కనుదృష్టి మన మీద? దేవుని కనుదృష్టి ఉన్నది. హల్లెలూయా. దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. ఎందుకు తెలుసునా? నిన్ను నిర్మించిన వాడు ఆయనే. ఆమె హల్లెలూయా. చెప్పండి, నిన్ను కలగజేసిన వాడు ఆయనే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నేను పిండమునై ఉన్నప్పుడు నీ కన్నుల నన్ను, చెప్పండి గట్టిగా, నీ కన్నుల నన్ను, కన్నులు ఏం చేస్తాయి? కన్నులు ఏం చేస్తాయి? చెప్పండి గట్టిగా మరి. నీ కన్నులను చూసిను. దావీదు అంటున్నాడు, నీ కన్నులు నన్ను చూస్తున్నాయ్యా. నిన్ను తల్లి గర్భములో పిండమునై రూపింపబడక మునుపు పిండమునై ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినావు. నువ్వు పుట్టిన వరకు నువ్వు సత్యదాకా దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని చూస్తూ ఉన్నాడు, ఆయనని పరీక్షిస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి తన బిడ్డలేడా ఉన్నది. ఆమె హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా ఆయన సృష్టి అయి ఉన్నాడు. ప్రతి మనుషుడు కూడా ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాడు. నీవు నేను మాత్రమే కాదు, సర్వలోకము కూడా, సర్వలోక ప్రజలు కూడా. అందుకనే యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు అందరికీ ఏమైనాడు? చెప్పండి గట్టిగా. అక్కలు, మీరు మాట్లాడతలేదు ఎందుకు? నాకు అర్థమైతే ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ముగించేద్దామా? ముగించేస్తా. మధ్యలో మాట్లాడండి గట్టిగా. మీరు ఎక్కడో మీ ఆలోచన విధానం మారిపో, అంటే నేను నాకు స్పందిస్తలేరంటే మీరు ఇక్కడ లేనా? అక్కని పిలిస్తే మీరు పలుకుతలేరంటే మీ మనసు ఇక్కడ లేదా? అర్థం కదా? రైట్, ఓకే. యేసుక్రీస్తు అందరికీ ఇంతమంది ఉన్నారు, ప్రభువై ఉన్నాడు. ఏంది? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకు నాకు మాత్రమే కాదు. ఎందుకు తెలుసా? ఈ లోకమంతా కూడా ఆయన సృష్టి అయి ఉన్నారు గనక ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ అధికారి అయి ఉన్నాడు, ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన పుట్టగానే అన్నాడు, ప్రజలందరూ కలగవు మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. పుట్టి ఉన్నాడు. నీవు నేను ఆయన సృష్టి అయి ఉన్నాం. నీ మీద నా మీద ఆయన కనుదృష్టి
ఉన్నది. ఆయన కనుదృష్టి మనం ఉన్నాము కనుకనే మనం క్షేమముగా ఉన్నాం, మనం బాగుగా ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం, బ్రతికి ఉన్నాము అంటే ఆయన దయ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప అయి ఉన్నది, ఆయన దయ అయి ఉన్నది. ఈరోజున ఆయన కను చూపు లేకుండా, ఆయన దృష్టి లేకుండా నువ్వేమని చేయగలవా? నువ్వు ఏం చేసినా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేసినా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆకాశంకి వెళ్తే అక్కడ ఉన్నాను, సముద్ర దిగంతకు వెళ్తే అక్కడ కూడా ఉన్నాను, పాతాళంలో కూడా నేను ఉన్నాను అన్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఆయన అంతటా ఉన్నవాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేసే పనులు చూస్తున్నాడు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో చూస్తున్నాడు, ఎప్పుడు ఏ రీతిగా ఉంటున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర నువ్వు దాగలేవు, దేవుని దగ్గర నీవు దాగలేవు. ఆదామా ఎక్కడున్నా? అప్పుడు ఎట్లున్నాడు? పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేసి దిగంబరిగా చెట్ల చాటున ఉన్నాడు. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల చెట్ల దాక్కున్నానయ్యా, నేను దిగంబరిగా ఉన్నాను. నీవు దిగంబరు అని తెలియజేసిన వాడు ఎవడు? నువ్వు చేసిన పాపమే కదా, నువ్వు చేసిన మూర్ఖ పనులే కదా, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి చేస్తున్నావు కదా. అందుకనే సాతాను నిన్ను పట్టుకుంటున్నాడు. దేవుని యొక్క కన్నులు నీ మీద ఉన్నవి, దేవుని యొక్క కన్ను నీ మీద ఉంది. ఒక మాట చదువుకుందాం, చూడండి దయచేసి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9 వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దృష్టి, యెహోవా కను దృష్టి ఎక్కడెక్కడ? సముద్రపల్లి మీదనేనా? మన మీదనేనా? లేకపోతే మనం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం చూస్తాడా? లోకమందంతట ఏం చేస్తుందట? అది ఆయన కను చేస్తుందట, సంచారం చేస్తుందట. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నీ మీద ఆయన కను దృష్టి ఉన్నది, నీ మీద ఆయన కను దృష్టి ఉన్నది. నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్నా దేవుడు. ఆయన చూపు నీ మీద ఉంది, ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన దృష్టి లేకపోతే మన జీవితంలో మనకు క్షేమం లేదు, మనకు భద్రత లేదు. ఆయన మనల్ని చూస్తున్నాడు కనుకనే, ఆయన చూస్తున్నాడు కనుక, ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది కనుకనే దేని బిడ్డలారా గనుక ఈ రీతిగా అన్నమాట. చదువుకుందాం. హబక్కు 3:2 వచనం. యెహోవా సంవత్సరములు పూర్తి చదువుతారు ఎవరన్నా? యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం చదువుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరం చదువుచుండగా దాన్ని నాకు తెలియచేయము. ఆమె హల్లెలూయా. తెలియచేయము. సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము దుర్మిలగా మన జీవితంలో ఆయన దృష్టి మన మీద ఉంది, ఆయన మనం లక్ష్య పెడుతూ ఉన్నాడు కనుక ఇప్పటికైనా సరే నీ జీవితంలో ఒక నూతన కార్యము, ఒక నూతన క్రియ ఆయన చేయాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నా ఆయన? నేను ఒక నూతన క్రియను చేసేదని అని యెషయా గ్రంథంలో రాయబడ్డది. ఆ నూతన క్రియ చేయాలంటే, నూతన కార్యం నీ జీవితంలో జరగాలంటే మొదట నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద నిన్ను ఆయన లక్ష్య పెడుతున్నాడు, నీ మీద ఆయన కనుదృష్టి ఉన్నది. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.